సదరు సంస్థల వాళ్ళు. నేను అప్పుడు వార్త వేసాక అది సీజ్ చేశారు, ఆ ప్రాంతం అంతా సీజ్ చేసి ఎవరిని పోనీయకుండా ఆ తర్వాత ఇదంతా కూడా యాక్టివిటీ జరిగింది. కానీ అక్కడ అదంతా తవ్వి తీసి చేస్తే దానికి అయ్యే వ్యయంతో పోల్చుకుంటే అక్కడ వచ్చేటటువంటి వజ్రాల వాల్యూ తక్కువ కాబట్టి మేము చేయలేమన్నారు. ఆ తర్వాత అట్లా వదిలేసారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు రంగురాళ్ళు ఎత్తుక్కుంటుంటారు. మీకు తెలంగాణలో కూడా అట్లాంటివి ఉంటాయి కొన్ని ఏరియాలు. అట్లాగా అక్కడ ఏంటంటే మనకు ఒకప్పుడు బంగారం రేటు తక్కువగా ఉన్న రోజుల్లో ఇక్కడ బంగారం ఉత్పత్తి చేస్తే దానికి తగిన మార్కెట్ రాదు, అంటే ఆ ఖర్చు రాదు, అందుకని అప్పట్లో చేయలేదు. తర్వాత కాలంలో ఇప్పుడు బంగారం రేట్లు భారీగా పెరిగినటువంటిది డాలర్ పతనం కావడం వల్ల కూడా బంగారం రేటు పెరగడంలో కీలక పాత్ర పోయింది. అందుకని ఇప్పుడు అక్కడ బంగారాన్ని భారీగా చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు వయబుల్ ప్రాజెక్ట్ 20 to 30% ప్రాఫిట్ వస్తుంది అనమాట. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ కూడా వస్తుంది తవ్వినందుకు. అది ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తామని అడిగారు. ఆ ఎక్స్పాన్షన్ని బాబు గారు ఇచ్చి ఆ సందర్భంగా ఇనాగరేషన్ సందర్భంగా జొన్నగిరిని స్వర్ణగిరి అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఓకే, అంటే ఇందులో జియో మైసూర్ లాంటి కొన్ని కీలక సంస్థలు కూడా అదే సంస్థ ఇంతకు ముందు చేసుకుంది, అదే ఉత్పత్తి చేస్తూ వచ్చింది, అదే ఎక్స్పాండ్ చేసింది ఇప్పుడు. అంతే. అంటే ప్రొడక్షన్ పెరిగిందా సార్ ఇప్పుడు? అది 400 టన్నులు ఎదువరకు చేసేవాళ్ళు ఇప్పుడు 1000 టన్నులు చేయడానికి రెడీ అవుతున్నారు అనమాట. అది తేడా, ఇంకా పెరుగుతుంది ప్రొడక్షన్.